హాయ్ వర్స్, వెల్కమ్ టు క్లింకార మీడియా. పెద్ది షార్ట్ గ్లిమ్స్ అనడం కన్నా పెద్ది బిగ్గెస్ట్ గ్లిమ్స్ అనడమే మేలు. ఎందుకంటే బా 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 అసలు సీరియస్లీ చెప్తున్నా అబ్బా, అసలు చరణ్ అన్న డైలాగు ఇంత పెద్ద జీవితంలో ఇంతేనా చేసేది, ఎంతైనా చెయ్యొచ్చు అనేది ఫస్ట్ డైలాగ్లోనే చెప్పేశారన్నమాట. ఆయన ఎంత కష్టం ఉన్నాడో, ఫస్ట్ పెద్ద జీవితం ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టాలో చరణ్ అయితే పక్కా కొట్టేస్తాడు. సో పెద్ద గ్లిమ్స్ ఒక్కొక్క షాట్ మైండ్ బ్లాక్ అయింది నాకైతే. అసలు బుచ్చిబాబు గారికి రామ్ చరణ్ ఫ్యాన్స్ దండేసి దండం పెట్టినా తక్కువే నా దృష్టిలో. ఎందుకంటే బుచ్చిబాబు గారు హ్యాట్స్ ఆఫ్ అండి. రామ్ చరణ్ ఫ్యాన్స్కి రామ్ చరణ్ని ఎలా డెలివరీ చేయాలో మన బుచ్చిబాబు గారు అలానే డెలివరీ చేశారు. వన్ సింగిల్ మాస్ రంగస్థలం, డబ్బల్ అమ్మ ముగుడు మాస్ పెద్ది. ఇన్నాళ్ళు అంటే కళ్యాణ్ గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కనపడితే ఓజీ ఓజీ అని అరుస్తారు కదా. సో ఇప్పుడు అలాగే రామ్ చరణ్ అన్న ఎక్కడన్నా కనపడినా, ఎక్కడన్నా ఈవెంట్స్ జరిగినా ఇప్పుడు పెద్ది 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 అని అరుస్తాడు, రాసి పెట్టుకోండి. సో చాలామంది చరణ్ అన్నను ట్రోల్ చేశారు, లుక్ వైజ్గా గాను గేమ్ చేంజ్ అయినప్పుడు చాలా ట్రోల్ చేశారు. కానీ ట్రోల్ చేసే వాళ్ళకు చెప్పు తీసుకుని కొట్టే విధంగా గ్లిమ్స్ అయితే ఉన్నాయి. సో అంటే క్రికెట్ అంటే నేను అనుకోలేదు చరణ్ అన్న ఇంత మాస్లో క్రికెట్ అవతారంతో కనపడతారా, ఆ సీక్వెన్స్లో కనపడతారా అని. సో ప్రతి ఒక్క షాట్ బాగుంది. ఆ క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పుడు అనిపించింది ఈసారి చరణ్ అన్న అయితే 6 కొట్టేస్తారనిపించింది. ఓవరాల్గా గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ద బ్లాక్ బస్టర్ ద గ్లిమ్స్. ఎందుకంటే గ్లిమ్స్తోనే ఒక హింట్ ఇచ్చినాడు బుచ్చిబాబు గారు, సినిమా మామూలుగా ఉండదు, ఒక చరిత్ర తిరగరాసే సినిమా అవుతుంది అని. సో వెయిటింగ్, చరణ్ అన్న ఒక్క గ్లిమ్స్తోనే ఇలా ఉంటే రాబోయే టీజరు, ట్రైలరు, సాంగ్స్ ఏ లెవెల్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సో మీరు రామ్ చరణ్ ఫ్యాన్సా, మీరు గ్లిమ్స్ చూసారా, చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే జై రామ్ చరణ్ని కామెంట్స్లో కామెంట్ చేయండి. సో శ్రీరామ నవమి సందర్భంగా హనుమంతుడిని అయితే నేనైతే పెద్ద గ్లిమ్స్లో చూశాను. సో మీకు ఎలా పొగడాలనుందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.